అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే జానీ మాస్టర్, నిన్న మనం మాట్లాడుకున్నాం జానీ మాస్టర్ గురించి. జానీ మాస్టర్ మీద ఒక అమ్మాయి కంప్లైంట్ చేసింది. తన అసిస్టెంట్ నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు, సెక్సువల్ హెరాస్ చేస్తున్నాడు, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని ఆవిడ ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ఆధారంగా ఆ కంప్లైంట్ మనం చదివిన తర్వాత, ఆ కంప్లైంట్ మనం చూసిన తర్వాత దాంట్లో ఉన్న తప్పులు, దాంట్లో ఉన్న లొసుకులు, దాంట్లో ఉన్న అనుమానాలు నిన్నటి వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాం. అయితే ఈ వీడియోలో అసలుకి ఈ అమ్మాయి వెనకాల శ్రేష్ఠి వర్మ, ఈ అమ్మాయి పేరు, ఆ అమ్మాయి వెనకాల ఎవరున్నారు? ఖచ్చితంగా ఒక బలమైన వ్యక్తి ఉంటేనే, బలమైన వ్యక్తి సపోర్ట్ చేస్తేనే ఆవిడ ఇంత ధైర్యం చేసి కేసు పెడుతుంది. ఎందుకంటే ఈవిడ పెట్టాలనుకుంటే గత 6 సంవత్సరాలుగా ముందే పెట్టాలి. ఎప్పుడైతే జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నాడో, తనని సెక్సువల్ హెరాస్ చేస్తున్నాడో అప్పుడే స్టార్టింగ్లోనే ఆ అమ్మాయి కేసు పెట్టాలి. 6 సంవత్సరాలు ఆమె ఎప్పుడు కేసు పెట్టలా. ఇప్పుడే ఎందుకు పెట్టింది? ఇప్పుడే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు పెట్టాలనుకుంటే ధైర్యం లేదంట, ఇప్పుడు పెట్టడానికి ధైర్యం వచ్చింది. ఈ ధైర్యం రావడానికి కారణం ఏంటి? దీని వెనకాల ఎవరున్నారు అని చాలా అనుమానాలు, చాలా సందేహాలు. నేను కొన్ని వీడియోలు చూసిన తర్వాత, కొన్ని ఫోటోలు చూసిన తర్వాత, కొంతమందితో మాట్లాడిన తర్వాత దీని వెనకాల అల్లు అర్జున్, సుకుమార్ గారు, అలాగే పుష్ప 2 టీము వీళ్ళంతా ఉన్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ అమ్మాయి వెనకాల సపోర్ట్ చేస్తున్నారు. ఈ అమ్మాయికి బలంగా నిలబడ్డాడు. ఈ అమ్మాయికి రాబోయే రోజుల్లో ప్రతి సినిమాకు కూడా డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా ఒక అవకాశం ఇస్తాను. ప్రతి సాంగులు, ప్రతి మూవీలోనూ నాతో పనిచేద్దు అని ఒక ఆఫర్ కూడా అల్లు అర్జున్ ఇచ్చాడని, అల్లు అర్జున్ సపోర్ట్తోనే ఆ అమ్మాయి జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది అని అందరూ అంటున్నారు. నాకు కూడా అదే డౌటు, చాలా వరకు అదే వాస్తవం. దానికి సంబంధించిన కొన్ని వీడియోలు ఉన్నాయి, దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. అయితే అసలుకి అల్లు అర్జున్ ఎందుకు జానీ మాస్టర్ మీద కసి పెట్టాడు, జానీ మాస్టర్ మీద ఎందుకు అంత కోపం అని మీరందరూ అనుకోవచ్చు. మీరు ఇక్కడ గమనించాల్సింది, జానీ మాస్టర్ మీద ఎవరు కూడా కోపం లేదు. వాళ్ళ టార్గెట్ అంతా కూడా, ప్రతి టార్గెట్ అల్లు అర్జున్ కానీ అయితేమి, లేకుంటే మీడియా కానీ, వైసీపీ కానీ, వీళ్ళ టార్గెట్ అంతా కూడా జనసేన పార్టీ, పవన్ కళ్యాణే. ఎందుకంటే జానీ మాస్టర్ జనసేన పార్టీలో ఉన్నాడు. జానీ మాస్టర్ని బదనాం చేస్తే, జానీ మాస్టర్ని అవమానిస్తే అది జనసేన పార్టీ కూడా వర్తిస్తుంది. కాబట్టి మీ పార్టీలో ఇలాంటి ఎదవలు ఉన్నారు, మీ పార్టీలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు, మహిళని హింసించే ఆ పార్టీ మీది అని జనసేన పార్టీని దెబ్బ కొట్టడానికి, పవన్ కళ్యాణ్ గారు దెబ్బ కొట్టడానికి ఇంత రచ్చ చేస్తున్నారు. మీరు అది గమనించాలి. గత 4 రోజుల నుంచి కూడా మీరు గమనించండి. ప్రతి ఛానల్ కూడా జానీ మాస్టర్ మీద, ఎప్పుడు గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి, ఇలాంటి విషయాలు చాలా జరిగాయి, దీనికంటే పెద్ద పెద్ద ఘోరాలే జరిగాయి. ఎప్పుడు కూడా ఇంత విధంగా మీడియా హైలైట్ చేసినట్టు, ఈ విషయాన్ని హైలైట్ చేసినట్టు ఏ ఒక్క ఇష్యూ కూడా ఇంతవరకు హైలైట్ చేయలే. అంతా హైలైట్ చేశారు. ప్రతి ఛానల్, మన ఛానల్లో తన అని ఈ భేదమే లేదు. ప్రతి ఛానల్ కూడా ఇదే విషయం మీద, ఇదే టాపిక్ మీద మాట్లాడుతూ ఉన్నారు. దానికి కారణం, ఏకైక కారణం జనసేన పార్టీ. జనసేన పార్టీని దెబ్బ కొట్టాలి, జనసేన పార్టీని అవమానించాలి, జనసేన పార్టీని ఇబ్బంది పెట్టాలి. ఇదే టార్గెట్ ప్రతి ఒక్కరికి. TV9 కానీ, లేకుంటే బిగ్ టీవీ కానీ, RTV కానీ, TV5 కానీ, ABN కానీ, ప్రతి ఒక్కటి అది ఇది అని లేదు, ప్రతి ఒక్కటి ఇదే విషయం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు అందరూ చూడాల్సింది జానీ మాస్టర్ విషయం గురించి చూడకూడదు. ఇది జానీ మాస్టర్, నేను మళ్ళీ నిన్న చెప్పాను, ఇప్పుడే చెప్తున్నాను, నేను జానీ మాస్టర్కి సపోర్ట్ చేయలేదు. ఆయన తప్పు చేశాడో తప్పు చేయలేదో అది నాకు అనవసరం. ఆయన నిజంగా తప్పు చేస్తే ఆయన శిక్ష అనుభవిస్తాడు. దాన్ని ఎవరు కూడా సందేహించరు. ఆయన తప్పు చేశాడో తప్పు చేయలేదనేది ఆధారాలు వస్తే కానీ నేను నమ్మను. ఆధారాలు ఉంటేనే నేను నమ్ముతాను. ఆధారాలు లేకుండా ఆయన తప్పు చేశాడు అని చెప్పి నేనైతే మాట్లాడను. ఆధారాలు ఉంటేనే మాట్లాడతా తప్పు చేశాడని.
నేను లేకుంటే మాట్లాడను. సరే, ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు అల్లు అర్జున్ ఎందుకు జనసేన పార్టీ మీద ఇంత కక్ష మీరు అనుకోవచ్చు. అల్లు అర్జున్ ఎందుకురా అసలుకి జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ మీద ఎందుకు కోపం ఉంటుంది అని మీరు డౌట్లు రావచ్చు. ఆయన ఎందుకు ఆ అమ్మాయి వెనకాల ఉంటాడు, ఆయన ఎందుకు ఆ అమ్మాయి చేత కేసు పెట్టిస్తాడు, ఎందుకు పెట్టిస్తాడు, అసలు దానికి కారణం ఏంది అని మీరు చాలా డౌట్లు రావచ్చు. నిజంగా మనకు తెలుసు, మన ఈ మధ్య అల్లు అర్జున్ గారు చేసిన వ్యాఖ్యలు కానీ ఆయన చేసిన కొన్ని పనుల వల్ల, అలాగే జన సైనికులు మెగా అభిమానులు అలాగే ఎంత ఆ విధంగా రియాక్ట్ అయ్యారో, ఎంత విధంగా బాధపడ్డారో, ఆయన రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం జరిగింది. అంటే అల్లు అర్జున్ని జన సైనికులు విమర్శించారు కాబట్టి ఈ అల్లు అర్జున్ ఎలాగన్నా పగ తీర్చుకోవాలి, ఎలాగన్నా వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా చేశాడని నేనైతే భావిస్తున్నా. దానికి ఇంకొక కారణం కూడా ఉంది. దానికి కారణం కూడా ఉంది, అది కూడా చెప్తా. మీరు అనుకోవచ్చు, ఆయన మానవత్వంతో చేశారు కదా, ఒక అమ్మాయికి ఒక అన్యాయం జరిగింది కదా, ఒక మనిషికి ఆయన సపోర్ట్ చేశాడు, రియాక్ట్ అయ్యాడు అని మీరు అడగచ్చు. ఇదే మానవత్వం ఉన్న మనిషి తన సినిమాలో, పుష్ప సినిమాలో ఒక మచ్చ అని ఒక క్యారెక్టర్, జగదీష్ అతని పేరు మీకు అందరూ తెలుసు. అతను ఒక అమ్మాయి న్యూడ్ వీడియోలు పెట్టుకొని అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి నానా విధంగా రచ్చ చేసి ఆ అమ్మాయిని అంత టార్చర్గా చేస్తే అతను జైలుకు కూడా వెళ్ళారు. ఆ విషయం మీద అల్లు అర్జున్ గారు ఎందుకు స్పందించలేదు? ఆయన మానవత్వం ఉన్న మనిషి అయితే, ఆయన నిజాయితీ పరుడైతే ఎందుకు ఆ విషయం మీద స్పందించలేదు? అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఒకటే మహిళ, ఆ అమ్మాయి మహిళ కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి మీద స్పందిస్తే, జగదీష్ మీద విషయం మీద స్పందిస్తే అతనికి లాసు. ఎందుకంటే అతని సినిమాలో అతని మెయిన్ క్యారెక్టర్, అతని మీదే సినిమా కూడా రన్ అవుతూనే ఉంటుంది. అతను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉండాలి. సో మనం దీంట్లో ఏలు పెడితే ఇది ఇంకా పెద్ద విషయం అవుతుంది, ఇంకా రచ్చ అవుతుంది, మన సినిమా కూడా ఆడదు, మన సినిమా కూడా ఇప్పటికి అవ్వదు అనే ఒక ఉద్దేశంతో, ఒక స్వార్థంతో ఆ రోజున స్పందించలా. ఈ రోజున మంద కాదు జనసేన పార్టీ, జానీ మాస్టర్ ఎవడు, ఇప్పుడు మనం స్పందిస్తే మనకున్న ఆ కోపం ఎంతో కొంత తీరుతుంది, ఎంతో కొంత దాన్ని మనం సంతృప్తి పడవచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే ఇది చెప్పడం జరిగింది. ఇదే విషయం కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి మహిళా సంఘాలతో మాట్లాడితే ఇదే విషయం కూడా ఆవిడ చెప్పింది. ఆ వీడియో క్లిప్ కూడా మీరు పెడతాను, అది కూడా మీరు ఒకసారి చూడండి. ఆ వీడియో క్లిప్. తెలుగు రంగంలో పుష్ప 2 మళ్ళీ అవకాశం వచ్చింది తనకి. గుర్తుపెట్టుకోవాలి, తను స్వతంత్రంగా అవకాశాలు తెచ్చుకుందో పుష్ప 2 కూడా అతను అలౌ చేయలేదు. కానీ డైరెక్టర్ సుకుమార్ గారు ఆమె బాధ వినే అవకాశం ఇచ్చారు. అక్కడ ఉండగా కూడా ఆమె కొనసాగడానికి వీలేదని అతను థ్రెట్ చేశాడు. దానికి కూడా ఆధారాలు ఉన్నాయి. కానీ సుకుమార్ గారు నేను చూసుకుంటా అన్నారు కాబట్టి పుష్ప 2 కంప్లీట్ చేసింది. ఇది చూశారు కదా, ఈ వీడియో క్లిప్ చూసిన తర్వాత మీకేం అర్థమైంది? మీరు వెళ్ళండి, కేసు పెట్టండి, మీరు వెళ్ళి కేసు పెట్టండి, మీ వెనకాల నేను ఉంటాను అని సుకుమార్ గారు అన్నారు. ఆ అమ్మాయి మాకు చెప్పింది. సుకుమార్ గారు ఉన్నారంటే దాని వెనకాల, ఆ విషయం వెనకాల అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. పుష్ప టీము ఉంది. పుష్ప టీంలో ఏం కాదు, మీరు ఏమన్నా చేసుకోండి, మీరు కేసు పెట్టుకోండి, మీ వెనకాల మేము ఉంటాము అని పుష్ప టీము, అల్లు అర్జున్ గారు, సుకుమారు, వీళ్ళంతా తనకి భరోసా ఇస్తేనే ఆ అమ్మాయి కేసు పెట్టడం జరిగింది. ఆ భరోసా వల్లే కేసు పెట్టి ఈ రోజున ఒక శాడిజం పొందుతున్నారు కొంతమంది వ్యక్తులు. ఇది ఎలా ఉందంటే, నిజంగా తిన్నింట వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఎవరు? అసలు మెగా ఫ్యామిలీ, మెగా అభిమానులు లేకుంటే ఈ రోజున అల్లు అర్జున్ ఎక్కడ? మెగా అభిమానుల్ని స్టార్టింగ్లో వాడేసుకొని, మెగా అభిమానుల్ని తన వైపు తిప్పుకొని, నాకు మెగాస్టారే దేవుడు, మెగాస్టార్ లేని నేను లేను అనే ఆ బిల్డప్లు, ఎలివేషన్లు ఇచ్చి ఈరోజు ఒక స్థాయి రాగానే మెగా ఫ్యామిలీ ఎవరు, మెగా ఫ్యాన్స్ ఎవరు, వాళ్ళు ఎవరు అసలుకి అనే స్థాయికి ఈ రోజున అల్లు అర్జున్ గారు ఉన్నారంటే అతని క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోండి.
అతను నిజంగా నీతిమంతుడు నీతిపరుడైతే ప్రతి సంఘటన మీద ప్రతి విషయం మీద అతను రియాక్ట్ అవ్వాలి, అతను సపోర్ట్ చేయాలి. జగదీష్ విషయంలో సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయలేదే. జగదీష్ విషయంలో సపోర్ట్ చేయాలి కదా, సపోర్ట్ చేయలేదే. ఖచ్చితంగా దీని వెనకాల అల్లు అర్జున్ ఉన్నాడని ఎలాంటి మొత్తం ఎవరికైనా తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట్లాడుతున్నారు, ఇదే డిస్కషన్ చేస్తున్నారు. నాతో మాట్లాడిన కొంతమంది జనసైనికులకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా దీని వెనకాల అల్లు అర్జున్ ఉన్నాడు, అల్లు అర్జున్ ఉండబట్టే ఈ అమ్మాయి కేసు పెట్టింది అని అన్ని కూడా చెప్పడం జరిగింది. అవి కూడా 2-3 రోజుల్లో అవి కూడా బయటకు వస్తాయి. దీని వెనకాల ఎవరున్నారు అన్ని కూడా వస్తాయి. అప్పుడు దాని గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు జానీ మాస్టర్ అరెస్ట్ చేశారంట. నేను వీడియో చేసే టయానికి ఆధారాలు అయితే లేవు. ఆధారాలు ఎక్కడ కూడా బయట ఇంకా రాలా. నేను వీడియో చేసే టయానికి ఒకవేళ ఆధారాలు వస్తే దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. జానీ మాస్టర్ తప్పు చేస్తే సపోర్ట్ చేయాల్సిన అవసరం మనకు లేదు. తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తప్పు చేశాడా శిక్షించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. జానీ మాస్టర్ మన బంధువు కాదు, చుట్టం కాదు, ఏమి కాదు. తప్పు చేశాడంటే ఎవడైనా మనకు ఓకే, ఎవడైనా మనకు ఒకటే. రేపు చూద్దాం రేపు ఏం జరుగుద్దో. జై హింద్.